అన్నిటికంటే ముందుగాల ఒక పెద్ద ముచ్చటున్నది. ముందుగాల అయితే అది చూద్దాం పాండ్లి. ఏమైతుందో పిల్లలు ఎంత ఆగమైతారోనని అయ్యవాళ్ళు మస్తు పరిశాన్ అయినరు గాని అట్లేం కాలేదు. ఆఖరికి గ్రూప్ 1 ర్యాంకులు సాధించిన వాళ్లకు సర్కారు వాళ్ళు కొలువు కాగితాలు చేతులు పెట్టిండ్రు. సీఎం సార్ చేతుల మీదకెంచి 562 మందికి నియామక పత్రాలు అందినాయి. కోర్టు కేసులు చేయబట్టి ఇన్నొద్దులు కొలువు వస్తుందో రాదో, కష్టానికి ఫలితం దక్కుతుందో లేదోనని బుగులు పట్టిన వాళ్ళందరి కండ్లల్లా సంబరంగా అనిపించింది. ఇట్లుంటే 3 కోట్లు 5 కోట్లకు కొలువులు అమ్ముకుండ్రని గా నడమ కొంతమంది మాట్లాడే కదా, దానికి సీఎం సార్ ఏమన్నాడో చూడుర్రే. 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్న ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడిన, ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా గదన్నట్టు ఇక 3 లక్షల మంది పరీక్ష రాస్తే అందులో 562 మంది ర్యాంకులు కొట్టిండ్రు. అందరు మంచిగా పని చేయాలి, పబ్లిక్ కోసం నిజాయితీతో డ్యూటీ చేయాలి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఏమైనా పండగ పూటల్లా గట్టిగానే దిల్కుజ్ చేసిండ్రు సర్కారు వాళ్ళు.